ఆహా అన్నీ సిద్ధమ్మ వాళ్ళని చెప్పడానికి ఉన్నాను. सलीम बच्चा ही सलीम बच्चा ही रेड फोन ना रख रहे నా పేరు నసీబ్ జా నుంచి చిన్నపటి నుంచి మల్లూరు నుంచి వీడియో తీస్తున్నాను. నా వాళ్ళు నాకు చంపాలని నా ఇంటిపైన దాడి చేశారు. నాకు తలకి చాలా గాయాలయ్యాయి, చేతికి గాయాలయ్యాయి. ఇంట్లో దూరి కొట్టి డోర్లు పగలకొట్టి కొత్త డోర్లు కూడా మళ్ళీ వేస్తారు. గేట్ అంతా పూర్తిగా పగిలిపోయింది. గేటుకి బీగాలు వేసుకోలేని పరిస్థితి లేదు. హార్టెక్ గేట్ కూడా ఓపెన్లోనే పెట్టాను. నన్ను నిస్కారంగా నా వాళ్ళ ఇంట్లో దూరి కొట్టారు. నా భర్త ఎవరు ఉండాలి ఇంట్లో చూడమని నిస్కారంగా నిందలేసి మరి కావాల్సిందిగా మనసులో ఏదో పెట్టుకొని ఇరుపాను కోయట్లో ఉన్నాడు. వాడే మా వాళ్ళకి చెప్పించి మరి ఇంట్లో దూరి మరి కొట్టించాడు. డోర్లు గేట్లు అన్నీ పగిలిపోయాయి. గడ్డపాలు తీసుకొని వచ్చి మా నాన్న నన్ను చంపాలని వస్తే నేను పారిపోయాను. పారిపోతే కూడా ఆడల్ని బయట ఇది రోడ్డు ఉంది, రోడ్డు పైన వేసి కాళ్ళతో చేతులతో నన్ను తొక్కాడు, తల మీద తొక్కాడు. ఇంటికి పీకి మరి నన్ను నేలకేసి కొట్టారు, గోళ్ళకేసి కొట్టారు, డోర్లో నుంచి నాగేస్తాడు. నా ఇంటికి ఎంత నస్తున్నాయి, నన్ను ఎంత బాధపడ్డాను. పిల్లలు నాకు 3 పిల్లలు ఉన్నారు. గిలిగిలా అని ఏడ్చారు. కాళ్ళు పడుకుంటే కూడా బతిమిలాడుకుంటే కూడా వదిలిపెట్టలేదు. నన్ను అంత బాధ పెట్టారు. మా నాన్నమ్మ నన్ను కొట్టారు. నన్ను చంపాలని చూస్తుంది ఇర్ఫాను, మౌలా, సలీము, నా వాళ్ళు. మా నాన్నమ్మ కూడా వచ్చింది. పిల్లని నాకునిది నా ఫోన్ కింద గోడికేసి కొట్టి చట్నీ చేసేసింది. నా వాళ్ళే 10 మంది వచ్చారు నన్ను చంపడం. ఇది గేట్.